హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరాల విందం పార్ట్ 58తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే హైప్ ఇచ్చి కథని ప్రోత్సహించండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే లేచిన సావిత్రమ్మ గారు ఇండియా వెళ్ళిపోతే ఇక ఉదయాన్నే అక్షర మొహం చూడలేను అని ముందుగానే ప్రిపేర్ అవుతూ ఇక్కడే అక్షర ఫోటోని చూసి లేవడం మొదలుపెట్టారు. అలాగే ఉదయాన్నే అక్షర ఫోటో చూసి లేచి కూర్చొని ఆలోచనలో పడతారు సావిత్రమ్మ గారు. ఎల్లుండి అక్షర పుట్టినరోజు 24 వచ్చేస్తుంది. ఇక ఈ సంవత్సరం అంతా పరీక్షా కాలమే. పెళ్ళైతే జరిగింది, మరి ఆ గండం నుంచి నా మనవరాలు బయటపడుతుందో లేదో తెలియడం లేదు. ఆయన చనిపోయే ముందు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు సావిత్రమ్మ గారు. అక్షరకి 15వ ఏట తన ప్రవర్తన మారిన తర్వాత ఒకసారి ఆ సిద్ధాంతిని కలుస్తారు సావిత్రమ్మ గారు. ఆయన వయసు పైబడి ఈ రోజా రేపా అని మరణానికి ఎదురు చూస్తూ ఉన్నారు. సావిత్రమ్మ గారిని చూడగానే, ఏంటమ్మా ఇలా వచ్చావు? మనవరాలు ప్రవర్తనలో మార్పు చోటు చేసుకుందా అని అడుగుతారు ఆయన. తను చెప్పకముందే ఆ మాట ఆయన నోటి నుంచి రావడంతో ఆశ్చర్యపోవడం సావిత్రమ్మ గారి వంత అయింది. ఇప్పుడింక నేనేమీ నీకు చెప్పలేను అమ్మా. నన్ను మీరేమీ అడగొద్దు ఇంకా. చెప్పాల్సిందంతా అప్పుడే చెప్పేశాను అని అంటారు సిద్ధాంతి గారు. ఒకటి మాత్రం చెప్పగలను. నేను చెప్పే వయసు వచ్చే వరకు తనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆ సంవత్సర కాలం మాత్రమే తనకి ప్రాణగండం ఉంది. దానికి మార్గం ఇప్పటి నుంచి కూడా మొదలవ్వచ్చు అని నిగూఢంగా చెబుతారు. దీనికి పరిష్కారం పెళ్ళేనా? పెళ్ళి జరిగితే నా మనవరాలకి నిజంగానే ఆ గండం పోతుందా అని ఆశగా అడుగుతారు సావిత్రమ్మ గారు. ఆ రోజే చెప్పాను కదా అమ్మా, పూర్తిగా పోతుందని అయితే చెప్పలేను, కానీ చాలా వరకు గండం నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఎక్కువేమీ ఆలోచించకండి. దేవుడు ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. తలరాతలు మార్చే శక్తి మనకి లేదు కదా. మార్చాలన్నా ఆయనే ఏదో ఒకటి చేయాలి. ఆ దేవుడి మీద భారం వేయండి చాలు. ఆ సంవత్సరంలోకి అమ్మాయి అడుగుపెట్టిన రోజు నుంచి ఎంత వీలైతే అంత తన పేరు మీద మృత్యుంజయ హోమం చేయిస్తూ ఉండండి. వంశపారంపర్యంగా మీ కుటుంబం ఆ దైవ సేవలో ఉన్నారు. మీకు అన్యాయం ఆయన చేయడనే అనుకుందాం. 24వ ఏట అడుగు పెట్టగానే అమ్మాయి పేరు మీద ఆ పరమశివుడికి విభూదితో అభిషేకం చేయించండి. ఆ విభూదిని ప్రతిదినం తనని ధరించమని చెప్పండి. జరిగేది జరగక మానదు. ఇప్పటి నుంచి మీరు అప్పటి విషయాలు ఆలోచిస్తూ కూర్చొని ముందు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆ టైంలో మీరు చేయవలసిన కార్యాలు మీరు చేయొచ్చు అని చెబుతారు సిద్ధాంతి గారు. అదంతా గుర్తుకు రాగానే వెంటనే ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి అప్పటికే దేవి గారు లేచి కిచెన్లో ఉండడంతో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి, ఇక్కడ శివాలయం ఉందా అమ్మా అని అడుగుతారు. ఉందమ్మా, కొంచెం దూరంలో ఉంది. ఏ గుడికి వెళ్ళాలా అని అడుగుతారు దేవి గారు. ఈరోజు కాదు, ఎల్లుండి ఉదయాన్నే వెళ్ళాలి మనం. శివుడికి విభూతితో అభిషేకం చేయించాలి. ముందే చెప్పాలా వాళ్ళకి అభిషేకం చేయించుకుంటామని అని అడుగుతారు సావిత్రమ్మ. అవసరం లేదమ్మా, కానీ విభూతితో అంటే ముందే తెప్పించుకొని ఉంచడం మంచిది. అంతగా ఎక్కువ దొరకదేమో ఇప్పటికిప్పుడు అంటే. ఎంత కావాలి అని అడుగుతారు దేవిగారు. ఎంత అని కాదు, ఎంతుంటే అంత. అభిషేకం అయితే శివలింగం నిండే అంతవరకు విభూతితో చేయించాలి. దానికి సరిపడా దొరుకుతుందేమో అక్కడ పంతులతో మాట్లాడమని ధర్మకి చెప్పుంచు. ఎల్లుండి అక్షర పుట్టినరోజు కదా, విభూతితో అభిషేకం చేయించమని ఒక స్వామీజీ చెప్పారులే. తప్పకుండా చేయించాలి. అక్కడుంటే నేనే చేయించేదాన్ని. ఇక్కడున్నాను కదా, నాకు ఇక్కడేం తెలియదు కదా అని అంటారు సావిత్రమ్మ. నువ్వు అంతగా చెప్పాలా అమ్మా? చేయిద్దాంలే. నేను ధర్మగారితో చెప్తాను, ఆయన పంతులు గారితో మాట్లాడతారులే అని అంటారు దేవి గారు. బ్రేక్ఫాస్ట్ టైంకి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకుంటారు.
దర్శి, నిన్న అమ్మతో మాట్లాడావు కదా, నీ నిర్ణయం ఏంటమ్మా అని అడుగుతారు ధర్మగారు. నాదేం లేదు నాన్న, అన్నయ్యకి మీ ఇద్దరికీ నచ్చితే నాకే అభ్యంతరం లేదు అని అంటుంది దర్శి. మా ఇష్టం కాదు, నీ ఇష్టం చెప్పు అని అంటాడు అరవింద్. అతన్ని వద్దు అనడానికి నాకే కారణం కనిపించడం లేదు. మనిషి చాలా మంచివారు, మనసు కూడా మంచిదే. నాకెటువంటి అభ్యంతరం లేదన్నయ్య, నాకిష్టమే అని అంటుంది దర్శి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. అబ్బాయి చాలా నిదానస్తుడు, పద్ధతి గలవాడు అని చూస్తేనే తెలిసిపోతుంది. ఇంకెందుకు ధర్మ, మేముండగానే పెళ్లి చేసేస్తావా? మళ్ళీ మేము రావాలంటే ఇబ్బంది కదా అని శేషు గారు నవ్వుతూ అంటారు. అమ్మో, పెళ్ళంటే మళ్ళీ ఎన్ని రోజులు ఆగాలో నేను. తొందరగా వెళ్ళాలి ఇండియా అని అనుకుంటారు సావిత్రమ్మ గారు. అన్నీ కుదిరితే చేసేయడమే మంచిది అనిపిస్తుంది నాకు కూడా. మీ అందరూ ఇక్కడే ఉన్నారు. అరవింద్ పెళ్ళి ఎలాగో ఇక్కడ చేయలేదుగా మనం. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. పైగా అబ్బాయి వాళ్ళు పెళ్ళి ఇక్కడే చేయాలి అని అనుకుంటున్నారు. కాకపోతే మరి వాళ్ళ బంధువులందరికీ రావడానికి టైం కావాలి. మరి మీ టికెట్లు క్యాన్సిల్ చేయించమంటారా అని అంటారు ధర్మ. అసలు ముందు వాళ్ళిద్దరు పేరు ఫలాలు చూపించి ముహూర్తం ఎప్పుడో ఉందో కనుక్కోండి. తర్వాత సంగతి తర్వాత. ఏమో, రేపే ముహూర్తం కుదిరితే అని అంటారు సావిత్రమ్మ గారు. అది పాయింటే. ఏముంది, రేపే కుదిరితే సింపుల్గా గుడిలో పెళ్లి చేసేయడమే అని నవ్వుతూ అంటారు ధర్మగారు. అన్నట్లు గుడి అంటే గుర్తొచ్చింది అని సావిత్రమ్మ గారు చెప్పిందంతా దేవి ధర్మగారికి చెప్తారు. అంతా విన్న అరవింద్ సావిత్రమ్మ గారి వైపు చూస్తాడు. ముసలి, నీకేం పనుండదా? ఇక్కడ కూడా విభూది అభిషేకం అంటే ఎలా కుదురుతుంది? పుట్టినరోజు నాడే చేయించడం అంత అవసరమా ఇప్పుడు అడుగుతుంది అక్షర. అవసరమే, నాకు చేయించాలని ఉంది. అవకాశం ఉంటే చేయించేయడమే అని అంటారు సావిత్రమ్మ గారు. అవుతుందిలే అత్తయ్య గారు, చేయిద్దాం. అక్షరమ్మ కోసమే కదా. నేను ఆ గుడి దగ్గరలోనే మా ఫ్రెండ్ ఉన్నారు, తన ద్వారా ఆ పంతుల్ని కనుక్కొని ఏర్పాటు చేయమని చెబుతాను. కాకపోతే ఉదయాన్నే అభిషేకం అంటే ఆ గుడికి వెళ్ళడానికి మనం తెల్లవారుజామున ఇక్కడ 3 గంటలకల్లా బయలుదేరాలి. 2 గంటల ప్రయాణం ఇక్కడి నుంచి అని అంటారు ధర్మగారు. వెళ్దాం, ఏమైంది అని అంటారు సావిత్రమ్మ. అయితే ఈరోజు చాలా పనులున్నాయి. ఆ అబ్బాయి జాతకం అడుగు ధర్మ. నేను మన ఊరి పంతులు గారికి ఫోన్ చేసి చూడమని చెబుతాను. ఆయన చెప్పింది ఇక్కడ పంతులు గారు చెప్పింది తేడా ఉంటుందా, ఒకేలా ఉంటుందా అనేది కూడా చూద్దాం. వీలైతే ఆయన చెప్పిన ముహూర్తమే ఫిక్స్ చేద్దాం అంటారు శేషుగారు. సరే అయితే మనం ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్దాం. విషయం చెప్పి అన్ని మాటలు మాట్లాడేసుకుంటే అయిపోతుంది అని బ్రేక్ఫాస్ట్ అవగానే అమన్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి వస్తున్నట్లుగా చెప్తారు ధర్మ. నా పెళ్లి చేయాలని కంగారు పడ్డావు, ప్లాన్లు వేశావు. ఏ ప్లాన్లు లేకుండానే నీ పెళ్లి చూడు ఎంత ఫాస్ట్గా జరిగిపోతుందో అని దర్శితో నవ్వుతూ అంటుంది అక్షర. నా మీద నువ్వు బాగా పగబట్టేసి తిట్టుకొని ఉంటావు, అందుకే తొందరగా నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు మా వాళ్ళు అంటుంది దర్శి. నేనేం నీ మీద పగబట్టి తిట్టుకోలేదమ్మా, మళ్ళీ ఆ నింద నా మీద వేయకు అని అంటుంది అక్షర. అరవింద్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి కిందకొచ్చి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. మీరు వెళ్తారు కదా అక్కడికి, అన్నీ మాట్లాడేసి వచ్చేయండి నాన్న. తొందరగా పెళ్లి ముహూర్తం కుదిరినా ప్రాబ్లం లేదులే, చేసేయొచ్చు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అరవింద్. 10 గంటలకల్లా బయలుదేరి దర్శిని అక్షర్ని ఇంట్లో ఉంచి అందరూ అమన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అక్షిత రూమ్లో నుంచి బయటికి రాకపోవడంతో తనను కూడా వదిలేసే వెళ్ళిపోతారు. మీ అన్న నాకు పెట్టాడు గాని అక్కుపక్షి అని పేరు అక్షితకి బాగా సూట్ అయ్యేది. ఇది అసలు రూమ్లో ఏం చేస్తుంది అని దర్శి వద్దంటున్న అక్షిత రూమ్లోకి వెళ్తుంది అక్షర. అక్షిత అని పిలుస్తుంది రూమ్లోకి వెళ్ళి. మాట్లాడడం ఇష్టం లేనట్టుగా మొహం తిప్పుకుంటుంది అక్షిత. అసలు నీకు నా మీద ఎందుకే అంత కోపం కక్ష? నువ్వు నిజంగా నీ బుద్ధి మార్చుకొని
పద్ధతిగా ఉంటే అందరూ నిన్ను నాకంటే ఎక్కువగా ఇష్టపడతారు కదా! ఒకవేళ బావ కూడా నిన్ను ఇష్టపడొచ్చు. నేనెలాగో వెళ్ళిపోతాను కదా! అంటుంది అక్షర. నువ్వొదిలేస్తానన్నా బావ నిన్నొదులుతాడా? అయినా నీకు కూడా ఇష్టమే అనుకుంటా కదా! ఈ మధ్య సైలెంట్‌గానే ఉంటున్నావు కదా! అని అంటుంది అక్షిత. ఈ సంవత్సరం సైలెంట్‌గా ఉంటే అయిపోతుంది కదా! అనవసరంగా గొడవలు పడి, వాదించుకొని, పెద్దవాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడమెందుకు? అందుకే సైలెంట్‌గా ఉంటున్నాను. నేను నీ విషయంలో ఎప్పుడూ వేరుగా ఆలోచించలేదు అక్షిత. నువ్వు నా చెల్లివి. అలాగే ఆలోచించేదాన్ని. మరి నీకు నా మీద ఎందుకంత కోపం, ఉక్రోషమో నాకిప్పటికీ అర్థం కాదు. ఈ విషయంలో నేనెప్పుడూ కలగ చేసుకోలేదు కూడా. అయినా కూడా నువ్వు ఇంకా నా మీద పగ, ప్రతీకారాలు అనుకుంటే అది నీ ఇష్టం. దానికి నేనేం చేయలేను. నలుగురితో కలవడం, సరదాగా ఉండడం అలవాటు చేసుకో ముందు. చదువు మీద కాన్సంట్రేషన్ చేయి. ఎలాగో నాకు చదువు లేదని ఎక్కిరిస్తావు కదా! మరి నువ్వు చేస్తుందేంటి? అన్ని బ్లాక్ క్లాగ్స్ ఎప్పుడు క్లియర్ చేస్తావు? బాగా చదువుకొని మంచి జాబ్ కొడితే బావ కూడా నీ మీద ఇంప్రెషన్ పెంచుకోవచ్చు కదా! తప్పులు అందరూ చేస్తారు అక్షిత. ఆ తప్పులు సరిదిద్దుకొని నీకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరచుకుంటే ఇప్పుడు నిన్ను అన్నవాళ్లే అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. మనం ఇష్టపడినంత మాత్రాన అవతలి వాళ్ళు మనల్ని ఇష్టపడాలి అని అనుకోవడం తప్పు. ఒకటి మాత్రం చెప్తాను అక్షిత, నీ మెంటాలిటీకి బావ మెంటాలిటీకి అస్సలు సూట్ అవ్వదు. ఒకవేళ మీ ఇద్దరికి పెళ్ళైనా కలిసి ఉండడం అనేది కష్టం. బావ దగ్గర నువ్వు తట్టుకోలేవు. బావ ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ వేరేగా ఉంటాయి. అవి నీకు నచ్చవు. దానివల్ల రోజు మీ మధ్య గొడవలే ఉంటాయి. నీ అభిప్రాయాలు, అలవాట్లకి తగ్గ వాడిని సెలెక్ట్ చేసుకో నువ్వు. లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. వినాలి అనుకుంటే విను. ఇది చెప్తే నేను వినేదేంటి? నేను ఎలాగే ఉంటాను అనుకుంటే నీ కర్మ. బయటికి రా కాసేపు. ఎందుకు రూమ్లోనే ఉంటున్నావు? వచ్చిన దగ్గర నుంచి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది అక్షర. బావకి నేను సూట్ కానంట. అంటే అర్థమేంటి? ఇది బావతో ఉండిపోవాలని కదా ప్లాన్ వేసుకుంది. నాకు నీతులు చెప్తుంది వచ్చి అని తిట్టుకుంటూ కూర్చుంటుంది అక్షిత. ధర్మాగారి ఫ్యామిలీ మొత్తం అమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడతారు. దర్శి పెళ్లికి ఒప్పుకుంది అనగానే చాలా సంతోషపడతాడు అమన్. దర్శి నెంబర్కి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ అని కిస్ సింబల్ ఎమోజీతో మెసేజ్ సెండ్ చేస్తాడు అమన్. అక్షర్తో మాట్లాడుతున్న దర్శి ఫోన్ మెసేజ్ టోన్ రావడంతో ఫోన్ చేతిలోకి తీసుకోగానే అది అమన్ నుంచని తెలియగానే అక్షర ఎక్కడ చూస్తుందో అని ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఎవరు మెసేజ్? అమన్ గారేనా అని అడుగుతుంది అక్షర. కాదులే, ఏదో స్పామ్ అని అన్నా వినకుండా ఆ ఫోన్ తన చేతిలోకి తీసుకుంటుంది అక్షర. వదినా ప్లీజ్, నేనే ఓపెన్ చేయలేదు ఇంకా మెసేజ్ అని అలకగా అంటూ అక్షర చేతిలో ఫోన్ లాక్కోవాలని చూస్తుంది. అక్షర ఫోన్ దర్శికి అందకుండా చేతిని ఎత్తి పెడుతుంది. ప్లీజ్ వదినా అని ఫోన్ కోసం ప్రయత్నం చేస్తున్న దర్శిని చూసి ఆ ఫోన్ పట్టుకొని దర్శికి అందకుండా హాల్ అంతా పరుగు పెడుతుంది అక్షర. తిరిగి తిరిగి అలిసిపోయి ఇక నా వల్ల కాదొదినా, చూసుకుంటే చూసుకో, మీ అన్నగారు పెట్టిన మెసేజ్ కదా అని అంటుంది దర్శి. సర్లే, ఏడవకులే, ముందు నువ్వు చూసి తర్వాత ఏంటి విషయం నాకు చెప్పు అని ఫోన్ దర్శి చేతిలో పెడుతుంది. పర్సనల్ మెసేజ్లు కూడా ఏంటని చెప్తారా అని అంటూ మెసేజ్ ఓపెన్ చేస్తుంది దర్శి. నువ్వు నా అర్థం మొగుడివి, మన ఇద్దరి మధ్య పర్సనల్స్ ఎందుకు? పైగా కోరి కోరి నన్ను నీ వదినగా చేసుకున్నావు అని ఫోన్ లాక్కొని ఆ మెసేజ్ చూస్తుంది అక్షర. మెసేజ్ చూసి అబ్బో, ఫోన్లో ప్రపోజ్ చేశారా మా అన్నగారు అని టీజింగ్గా అంటుంది. వదినా, దిస్ ఈస్ టూ మచ్ తెలుసా? నువ్వు మాత్రం నీ సీక్రెట్స్ ఒక్కటి కూడా ఎవ్వరికీ చెప్పవు, మావి మాత్రం అన్నీ తెలుసుకుంటావు అని చిరుకోపంగా అంటుంది దర్శి. నేనేమి సీక్రెట్లు దాయడం లేదమ్మా. అది సర్లే గాని ముందు మా అన్నయ్య మెసేజ్కి రిప్లై ఏమని ఇస్తున్నావు అని అక్షర కళ్ళెగరేస్తూ అడుగుతుంది. అప్పుడే ఎందుకు తొందర? చూద్దాంలే. పెళ్ళైన మీరే ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదు ఇంతవరకు. మాకప్పుడే తొందర ఏమొచ్చింది?
నిదానంగా చెప్పొచ్చులే అని ఏదైనా చేసుకొని తిందామా, ఆకలేస్తుంది బాగా అని అంటుంది దర్శి. ఇంతలో అక్షర ఫోన్ మోగడంతో ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు కట్ చేయి, వెజిటేబుల్ రైస్ చేస్తాను అని ఫోన్ పట్టుకొని మాట్లాడడానికి గార్డెన్లోకి వెళ్ళిపోతుంది అక్షర. 10 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడి గార్డెన్లోనే ఉన్న బల్ల మీద కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. వదినా, కట్ చేసేసాను, ఇంకా నీ ఫోన్ అవ్వలేదా? ఎవరు ఫోన్ చేసింది అని దర్శి అక్కడికి వచ్చి అడుగుతుంది. మా ఫ్రెండ్ చేసిందిలే, పదా చేద్దాం అని బల్ల మీద నుంచి లేస్తుంది అక్షర. ఏమైంది వదినా, అంత డల్గా ఉన్నావు? ఫోన్ మాట్లాడి నువ్వెంత నటించాలని చూసినా నీ నవ్వులో ప్యూరిటీ లేదు. ఆ ఫోన్ కాల్ ఎవరు, అసలేమైంది అని మళ్ళీ రెట్టించి అడుగుతుంది దర్శి. నా ఫ్రెండ్లే, కొంచెం ప్రాబ్లంలో ఉంది. అక్కడుంటే నేను ఏదైనా హెల్ప్ చేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఉండడానా అవ్వట్లేదు, అందుకే కొంచెం బాధగా ఉంది అని కిచెన్లోకి వెళ్ళి వెజిటబుల్ రైస్ చేయడంలో లీనమైపోతుంది. ఫోన్ ఎవరు చేసుంటారు, వదినెందుకు అంత డల్గా అయింది అనుకుని అక్షర వంట చేయడంలో బిజీగా ఉండడంతో అక్షర్ ఫోన్ తీసుకొని నెమ్మదిగా హాల్లోకి వస్తుంది దర్శి. కబోర్డ్లే లాక్ చేసుకుంటుంది. ఇక ఫోన్ లాక్ చేసుకోదా? వదిన్ ఫోన్ ఎలా ఓపెన్ చేయాలి అని అనుకుంటూనే ఫోన్ ఆన్ చేయడానికి చూస్తుంది, కానీ పిన్ అడగడంతో వెంటనే ఒక ఐడియాతో కిచెన్లోకి వెళ్ళి, వదినా, నీ ఫోన్ లాక్ ఓపెన్ చేయవా? నీ ఫోన్లో మంచి మంచి పాటలు చాలా ఉన్నాయి కదా, నా ఫోన్లోకి వాటిని సెండ్ చేసుకుంటాను అని అడుగుతుంది దర్శి. నీ అతి తెలివితేటలన్నీ నా దగ్గరే చూపిస్తున్నావా దర్శి అనుకుంటూ ఫోన్ లాక్ ఓపెన్ చేసిస్తుంది అక్షర. వెంటనే హాల్లోకి వచ్చి కాల్ లిస్టు చూస్తుంది. అందులో లాస్ట్లో కీర్తి అని కాంటాక్ట్ ఉండడంతో వాళ్ళ ఫ్రెండ్తోనే మాట్లాడిందా అని అనుకొని నిజంగానే అక్షర ఫోన్లో ఉన్న పాటల్ని తన ఫోన్లోకి సెండ్ చేసుకుంటుంది. రైస్ ప్రిపేర్ అయిపోగానే ప్లేట్లో సర్వ్ చేసి అక్షర బయటికి తీసుకొస్తుంది. అక్షితకి కూడా ప్లేట్లో పెట్టబోతుంటే, అవసరం లేదు, ఆకలేస్తే ఆవిడ గారు వచ్చి తింటుందిలే, నువ్వేం సర్వ్ చేయని అవసరం లేదు అని అంటుంది దర్శి. తను మీ ఇంటికి వచ్చిన అతిథి, అలా అనకూడదు దర్శి అని అనగానే, మా ఇల్లు కాదు, మీ ఇల్లు లేదా మనిల్లు అను అని కోపంగా అంటుంది దర్శి. ఓకే తల్లి, ఏదో ఫ్లోలో అలా వచ్చేసిందిలే, మా మేనత్త ఇల్లు ఇది, నాది కూడా అవుతుంది కదా, వెళ్ళి ప్లేట్ ఇచ్చేసిరా దానికి అని దర్శి చేతిలో ప్లేట్ పెడుతుంది. నీకోసం మాత్రమే అని వెళ్ళి అక్షిత ముందు ప్లేట్ పెట్టి మింగు అని చెప్పి వచ్చేస్తుంది ఫాస్ట్గా. మాటలు చెప్పుకుంటూ తింటూ ఉంటారు ఇద్దరు. కథ కొనసాగుతుంది. మరి అక్షర్కి వచ్చిన ఫోన్ ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు అంత డల్గా అయిపోయింది, ఎందుకు అలా చేస్తుందో తెలుస్తుంది యార్. అరవింద్ తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు కదా, ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, తెలుసుకుంటాడులేండి మీ అరవింద్. కథని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.